బ్రహ్మకుమారి సంస్థ ఆధ్వర్యంలో 10 కోట్ల ప్రతిజ్ఞ మహాప్రచారంను ప్రారంభించారు. వివరాలు ఇలా ఉన్నాయి. 10 కోట్ల ప్రతిజ్ఞ మహాప్రచారం బ్రహ్మకుమారి సంస్థ ఆధ్వర్యంలో దాది ప్రకాశమణి జి పవిత్ర స్మృతికి అంకితంగా 10 కోట్ల ప్రతిజ్ఞ మహాప్రచారం ప్రారంభించబడింది. ఈ ప్రచారం యొక్క ప్రధాన లక్ష్యం సమాజంలోని వివిధ వర్గాలలో ఆరోగ్యకరమైన, విలువల ఆధారిత మరియు మత్తు పదార్థాలకు దూరమైన జీవనశైలి పట్ల అవగాహన పెంచడం, అలాగే ప్రజల భాగస్వామ్యంతో సానుకూల సామాజిక వాతావరణాన్ని నిర్మించడం. ఈ కార్యక్రమంలో ప్రసంగించిన వక్తలు మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కేవలం చట్టాల వల్ల మాత్రమే కాదు, ఆరోగ్యకరమైన జీవన శైలి, అవగాహన, ఆత్మ నిగ్రహం, సానుకూల ఆలోచన, జీవిత విలువలు మరియు ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమవుతోందని తెలిపారు. ఈ ప్రచారంలో భాగంగా విద్యార్థులు, యువత, ఉపాధ్యాయులు, మహిళలు, తల్లిదండ్రులు, ప్రభుత్వ అధికారులు వివిధ సామాజిక సంస్థలకు భాగస్వాములుగా చేయడానికి ప్రత్యేక ప్రయత్నాలు చేపడతారు. ఆరోగ్యకరమైన జీవన శైలి, ప్రజల భాగస్వామ్యం, యువశక్తి సాధికారత ద్వారా మత్తు రహిత, అభివృద్ధి చెందిన భారతదేశం అనే జాతీయ సంకల్పాన్ని విజయవంతం చేయడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. 10 కోట్ల ప్రతిజ్ఞ మహాప్రచారం కేవలం ప్రతిజ్ఞ చేయడం మాత్రమే కాదు, ఆరోగ్యకరమైన, విలువలతో కూడిన మత్తురహిత జీవన విధానం పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించడం, ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, సానుకూల సామాజిక మార్పును తీసుకురావడం దీని ప్రధాన లక్ష్యం. ఈ సందర్భంగా బ్రహ్మకుమారిస్ ప్రతినిధి నాగమణి, ఏపీఎస్పీ అడిషనల్ కమాండెంట్ హనుమంతరావు మాట్లాడారు. ఈ ఉదయ సమయంలో బ్రహ్మకుమారిస్ నుండి మా సిస్టర్ నాగమణి గారు మా బటాలియన్కి వచ్చి 6th బెటాలియన్ మంగళగిరి మాది, ఇక్కడికి వచ్చి ఒక మంచి ప్రతిజ్ఞ, మన దేశంలోని ప్రజలందరూ కూడా నీతి మార్గంలో ఎలా నడవాలో చూపించడానికి, నేర్పించడానికి, దారి తప్పిపోతున్న వారిని సన్మార్గంలో నడిపించడానికి వారు చేయించినటువంటి ఈ ప్రతిజ్ఞ చాలా విలువైనది, ముఖ్యమైనది. ఈ ప్రతిజ్ఞ 10 కోట్ల మందితో చేయించడానికి గౌరవనీయులు మన ప్రియతమ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారు నడుం బిగించారని, వారి నుంచి వచ్చిన ఈ సందేశాన్ని ప్రజలందరితోటి ప్రతిజ్ఞ చేయిస్తున్నారని చెప్పేసి మన బ్రహ్మకుమారిస్ నుండి వచ్చినటువంటి మన సిస్టర్ నాగమణి గారు చెప్పారు. ఇదే విధంగా మా పటాలపు కమాండెంట్ శ్రీ అధికారి మురళీ గారు వారి ఉత్తర్వులను అనుసరించి ఈరోజు మేము ఒక 300 మంది ఈరోజు అవైలబుల్ ఉన్నటువంటి మా బెటాలియన్ ట్రైనింగ్ సెంటర్ రిక్రూట్స్ మరియు మా సీనియర్స్ అందరూ ఒక 300 మందితోటి ప్రతిజ్ఞ చేయించారు. ప్రతిజ్ఞ కూడా చాలా విలువ కలిగి ఉంది. ఈ ప్రతిజ్ఞని ప్రతి ఒక్కరు కూడా చేరే విధంగా ఈ సోషల్ మీడియాని ఆధారం చేసుకొని ప్రతి ఒక్కరికి పంపడానికి ప్రయత్నం చేస్తాము. ఈ ప్రతిజ్ఞ మాత్రం నిజంగా పాటిస్తే మాత్రము మన దేశం, మన దేశ భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు, ప్రజల భవిష్యత్తు చాలా బాగుంటుంది మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. బ్రహ్మకుమారిస్ నుంచి వచ్చినటువంటి మన సిస్టర్ నాగమణి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఓం శాంతి. ప్రధానమంత్రి గారు చెప్పినటువంటి ఈ యొక్క 10 కోట్ల వ్యసనముక్త భారత్ అధ్యయన కార్యక్రమంలో మన మంగళగిరిలో ఉన్నటువంటి 6th బెటాలియన్ వాళ్ళందరితో కూడా ప్రతిజ్ఞ చేయించడం జరిగినది. శారీరక బలంతో పాటు మానసికంగా కూడా చాలా శక్తివంతంగా ఉంటే ఏ సమస్యనైనా, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవచ్చు అనేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగినది. మన యొక్క జీవితం విలువలతో కూడుకొని ఉంటే ఇంకా బాగుంటుందని, మళ్ళీ వ్యసనాల నుండి మనం దూరంగా అవ్వటానికి మనలో ధైర్యం అనేది, ఆత్మవిశ్వాసం అనేది కావాలని ఈ ప్రతిజ్ఞ యొక్క సారాంశం.